గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనము అంకెలలో ఎక్కువ మరియు తక్కువలను ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముందు నేను మీకు మా పెంపుడు మొసలిని పరిచయం చేస్తాను. మేము దీన్ని ముద్దుగా క్రోకో అని పిలుస్తాము. అందరిలాగానే క్రోకోకి కూడా మిఠాయిలంటే చాలా ఇష్టం. అందులోనూ లడ్డూలు మరియు కేకులంటే ఇంకా ఇష్టం. ఒకరోజు క్రోకోకి బాగా ఆకలిగా ఉంది. అప్పుడు ఒకవైపు 4 లడ్డూలు, ఇంకోవైపు 2 లడ్డూలు ఉన్నాయి. అప్పుడు మరి క్రోకో ఎన్ని లడ్డూలు తినింది? 4 మరియు 2లో ఏది ఎక్కువ? 4 2 కన్నా ఎక్కువ. 4 2 కన్నా పెద్దది. అందుకే క్రోకో 4 లడ్డూలను తినింది. అదేవిధంగా క్రోకోకి ఒకవైపు 3 కేకులు, ఇంకోవైపు 1 కేకు పెట్టాము. అప్పుడేమైంది? క్రోకోకి 1 కేక్ అంటే చాలా తక్కువ. అందుకే అది 3 కేకులు తినింది. ఎందుకంటే 3 1 కన్నా పెద్దది, 3 1 కన్నా ఎక్కువ. ఇక్కడ చూడండి, ఒకవైపు 4 యాపిళ్ళు, ఇంకోవైపు 5 యాపిళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు క్రోకో ఎన్ని యాపిళ్ళు తినింది? క్రోకో 5 యాపిళ్ళు తినింది. ఎందుకంటే 5 యాపిళ్ళు 4 యాపిళ్ళ కన్నా ఎక్కువ. అదేవిధంగా క్రోకోకు ఒకవైపు 7 లడ్డూలు, ఇంకోవైపు 3 లడ్డూలను పెట్టినప్పుడు క్రోకో ఎన్ని లడ్డూలు తింటుంది? క్రోకో 7 లడ్డూలను తింటుంది. ఎందుకంటే 7 3 కన్నా ఎక్కువ. చూసారా క్రోకో ఎంత తెలివైనదో? ఎటువైపు అయితే ఎక్కువ ఉన్నాయో అటువైపే నోరు తెరిచి తింటుంది. మీరు ఒక విషయం గమనించారా? క్రోకో నోరు ఏ ఆకారంలో ఉంది? క్రోకో నోరు పడుకున్నవి లేదా అడ్డంగా ఉన్న వి ఆకారంలో ఉంది కదా. అయితే క్రోకో నోరు ఎప్పుడు పెద్ద అంకె వైపే తెరిచి ఉంటుంది. అందుకే మనం దీన్ని పెద్ద అంకెను గుర్తించడానికి ఉపయోగిద్దాం. ఇక్కడ 7 మరియు 5. 7 మరియు 5లో పెద్ద అంకె ఏది మరి? మన క్రోకోని గుర్తు తెచ్చుకోండి. క్రోకో పెద్ద అంకె వైపు నోరు తెరిచి ఉంటుంది. ఇక్కడ 7 5 కన్నా పెద్దది. ఇదే గుర్తుని మనము మన గణిత శాస్త్రంలో పెద్ద అంకెను గుర్తించడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం 7 5 కన్నా పెద్దదాన్ని చూయించడానికి గుర్తును ఉపయోగిస్తామా? ఇక్కడ చూడండి. ఇప్పుడు
7 5 కన్నా పెద్దది. అందుకే 7 వైపు క్రోకో నోరు తెరిచినట్టుగా ఉంది కదా. అదేవిధంగా మనము 17 మరియు 11లో ఏ అంకె పెద్దది? క్రోకోని గుర్తు తెచ్చుకొని చూడండి. క్రోకో నోరు 17 వైపు తెరిచి ఉంది, అనగా 17 11 కన్నా పెద్దది. అందుకే మనము 17 వైపు నోరు తెరిచి ఉన్నట్టుగా రాయొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, 20 23. ఇక్కడ ఏ అంకె పెద్దది? ఇక్కడ 20 23 కన్నా చిన్నది. ఎందుకంటే క్రోకో నోరు 23 వైపు తెరిచి ఉంది, అనగా 20 23 కన్నా చిన్నది అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, 4 యాపిళ్ళు మరియు 5 యాపిళ్ళు. దీన్ని మనం ఎలా చూయించవచ్చు? 4 5 కన్నా చిన్నది. అదేవిధంగా రెండు వైపులా సమానమైన అంకె ఉన్నప్పుడు మనం ఏ గుర్తుని ఉపయోగించాలి? మనం దానికి సమానత్వపు గుర్తును ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, 20 20. ఈ రెండిటికి మధ్యన సమానత్వపు గుర్తు ఉంది. చివరిగా మళ్ళొకసారి చూద్దామా? 7 3 కన్నా పెద్దది. అందుకే 7 వైపు నోరు తెరిచి ఉన్నట్టుగా ఉంది. అలానే 4 5 కన్నా చిన్నది. అందుకే క్రోకో నోరు 5 వైపు తెరిచినట్టుగా ఉంది. ఇక్కడ రెండు వైపులా సమానముగా ఉంటే అప్పుడు మనము సమానత్వపు గుర్తును ఉపయోగిస్తాము. ఇక్కడ 4 యాపిళ్ళు మరియు 4 యాపిళ్ళు. 4 మధ్యలో సమానత్వపు గుర్తు మరియు 4. ఈ రోజుకి ఇంతే పిల్లలు. బాయ్ బాయ్.